బేల మండలంలోని సదల్పూర్లో జరిగిన జాతర ప్రారంభమైంది. ఇక జంగి జాతర ప్రారంభమైంది. దర్శనానికి వచ్చే భక్తుల కోసం అన్ని సౌకర్యాలను ఆలయ కమిటీ వారు సిద్ధం చేశారు. ఈ గ్రామంలో బైరందేవు మహాదేవు ఆలయానికి ఎంతో విశిష్టత ఉంది. ఈ ఆలయంలో వెలిసిన దేవతామూర్తులు ఆదివాసులు ఆరాధ్య దైవాలు. ఇక ఈ ఆలయానికి గిరిజనులే కాకుండా ఇతరులు కూడా భారీ సంఖ్యలో భక్తులు వస్తుంటారు. గిరిజన ప్రాంతాలు వెలిసిన ఈ ఆలయానికి ఘన చరిత్ర ఉన్నప్పటికీ ఇప్పుడు అది శిథిలావస్థకు చేరుకుంది. బైందేవ్ ఆలయం శిఖరంపై భాగం నుంచి కూడా నల్లరాయి ఒక్కొక్కటిగా కూలుతున్నాయి. ఇక ఈ ఆలయాలను శాతనవాహన కాలంలో నిర్మించారు. ఇక నల్లరాతితో నిర్మించడంతో శాతనవాహనులు కళా వైభవాన్ని గుర్తుకు తెస్తాయి. శ్రీ మహాదేవ్ బైరాందేవ్ సదల్పూర్ జంగి జాతర ఈ రోజు నుంచి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు పాలాభిషేకంతో ఈరోజు సదల్పూర్ జాతరలో మహాదేవ్ మరియు బైరాందేవ్ యొక్క పాలాభిషేకంతో మొదలుకొని అదేవిధంగా 27 నాడు దర్బారు మరియు 29 నాడు దయాండ కార్యక్రమంతో ముగిస్తుంది. ప్రతి సంవత్సరము లాగానే ఈ సంవత్సరం కూడా కొరంగ వంశస్థులు మేము పూజ నిర్వహించి ఇక్కడ జాతరని ప్రారంభిస్తున్నాము. మరి అదేవిధంగా ఈ యొక్క దేవుని మీద నమ్మకం ఉన్న ప్రతి భక్తులు తమ తమ యొక్క కోరికలను తీర్చడానికి వస్తున్నారు. వాళ్ళకు ప్రతి ఇక్కడ ఆలయ కమిటీ తరఫున కూడా అన్ని విధాలుగా సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. మరి తప్పకుండా తమ తమ కోరికలను తీర్చేటటువంటి ఈ పరమేశ్వరుడు వాళ్ళకు కరుణ చూపించి వాళ్ళ యొక్క సమస్య వాళ్ళ యొక్క దుఃఖాన్ని తొలగించి వాళ్ళ సుఖాన్ని అందించాలని భగవంతుని కోరుకుంటున్నా. గ్రామం నుంచి వచ్చాము. బేల మండల్ సదన్పూర్ గ్రామానికి చెందిన శివాలయం. ఇది చాలా పురాతన శివాలయము. ఇక్కడ నెరవేరుస్తాయని నమ్ముకొని నేను వచ్చాను. మా కుటుంబ సభ్యులు ప్రతి సంవత్సరం వస్తారు. కాకపోతే నేను ఈ సంవత్సరం వచ్చాను. నేను నమ్ముకుంటున్నాను దేవునికి. ఇక్కడ వాతావరణం చాలా సూపర్గా ఉంది, మంచిగా ఉంది. అందుకే నేను దేవుడికి నమ్ముకొని వచ్చాను. నా కోరిక కూడా శివుడు తీర్చాలని. చాలా పురాతనమైన మందిరం. స్వయంభూ వెలిసిన శివుడు ఈ మందిరంలో ఉన్నాడు. చాలా మంచి వాతావరణంగా ఉంది ఇక్కడ. అందరి కోరికలు ఈ దేవుడు తీర్చాలని నేను కూడా నమ్ముకుంటున్నాను. నా కోరిక కూడా దేవుడు తీర్చాలని నేను దేవుడికి. ఇక్కడ క్రీస్తు శతం నాటి ఈ మహాదేవ్ మరియు బైరందేవ్ 2 ఆలయాలు ఉన్నాయి. ఈ ఆలయాలు ప్రతి ఏటా పుష్యమాసంలో ఇక్కడ జాతర వారం రోజుల పాటు నిర్వహిస్తారు. ఈ జాతరలో తెలంగాణనే కాకుండా తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒరిస్సా రాష్ట్రాల నుంచి కూడా భక్తులు ఈ దర్శనానికి వస్తుంటారు. అయినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు కానీ అక్కడ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వాలు కానీ వారి యొక్క భక్తుల యొక్క నమ్మకాన్ని నెరవేర్చలేకపోతున్నాయి. అందుకని ఇప్పటికైనా ఈ ప్రభుత్వాలు ఈ స్థితిలో అవస్థలు ఉన్నటువంటి ఈ ఆలయాలను, ఈ యొక్క బైరందేవ్ ఆలయాన్ని నిర్మించి భక్తుల యొక్క ఆశని, వారి యొక్క నమ్మకాన్ని నెరవేర్చాలని కోరుకుంటున్నాను. సదల్పూర్ బైరందేవ్ జంగి జాతర ఈరోజు 23 నుంచి ఈ నెల 29 వరకు వారం రోజుల పాటు ఈ జాతర కొనసాగుతుంది. ఇటు జాతరకు నిర్వహిస్తున్నటువంటి ఈ ఆలయ కమిటీ వారికి మరియు ఇక్కడికి వచ్చేసినటువంటి భక్తులకు అందరికీ కూడా ఆ దేవుని ఆశీస్సులు ఉండాలని కోరుతున్నాను. ఇటు జాతరకు వచ్చేసినటువంటి భక్తులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నాం. పార్కింగ్ కూడా సపరేటు చేయడం జరిగింది. అక్కడ కూడా బందోబస్తు ప్రొవైడ్ చేస్తున్నాం. ఈ ట్రాఫిక్ అంతరాయం కలగకుండా, అదేవిధంగా జాతరలో దొంగతనాలు కాకుండా మా పోలీసు ఇళ్ళవేళ్ళ ఇక్కడ పికెటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతున్నది. అదేవిధంగా చిన్నపిల్లలు ఇక్కడ జాతరకు వచ్చేసినటువంటి పిల్లలు కూడా తప్పిపోకుండా మైక్ కూడా మేము ఏర్పాటు చేస్తామని తెలియజేస్తున్నాము. కాబట్టి ఈ వారం రోజుల పాటు భక్తి శ్రద్ధలతో అందరూ కూడా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు.